ఈ దస్తగిరి హత్యకి సంబంధించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలకు సంబంధించి కానీ, వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని టార్గెట్ చేసి వ్యక్తిగత హననం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు? ఇవాళ ఎలా చూడటం అంటే వ్యక్తిగత హననం చేస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పేరు నాని గారు చెప్పారనమాట, సాయంత్రం కన్నుగొట్టి చంపేసి తెల్లారి పొద్దున్నే పరామర్శిస్తే అది అని చెప్పి. అంటే ఇంతకుముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అదే జరిగింది. అది జరిగిన దాన్నే ఇప్పుడు చెబుతున్నారనమాట. వీళ్ళు ఏ రకంగా అయితే వ్యక్తిగత హననం అంటే, మరి మీ చెల్లి షర్మిలాని ఏ రకంగా అయితే చేస్తున్నావు, ఏ రకంగా ఆమె ఎల్లో చీర కట్టుకుంటే ఆమెను ఏ రకంగా చేశావు, ఇవాళ మీ తరపు కొంత రజనీ అని చెప్పి అసలు బ్లాక్ కోట్ వేసుకొని ఒక లఫాకి అనమాట. అదేంటంటే 1000 రూపాయలు ఏదైనా కేసు స్టడీ చేయాలన్నా కూడా 1000 రూపాయలు ముందు కొడితే మీ కేసు వివరాలు నేను వింటా, లేకపోతే విన్నో అంటది. మరి మీడియా వాళ్ళు ఎవరన్నా పోతే నాకు ఇవాళ దీనికి ఇంత కావాలి అని చెప్పేసి క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర తీసుకునే లఫాకి అనమాట అది. ఇక్కడికి వచ్చి అమరావతి రైతులను అడ్డం పెట్టుకొని ఎంత మొసలి కన్నీరు గార్చి ఏ రకంగా ఇచ్చేసిందో అట్లాంటి వాళ్ళు కూడా మరి నీ తల్లిని చెల్లిని అవమానిస్తున్నా కూడా నీకు చెమగుట్టినట్టు లేకుండా ఏ రకంగా అయితే చేసావు. ఇవాళ మరి వైజాగ్ అనకాపల్లి సభలో ఏం మాట్లాడుతున్నాడు, పరిశ్రమలో తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేసి దాని గురించి చెప్పాల్సింది పోయి ఏ రకంగా అయితే ఈ శవరాజకీయాల్లో మరి ఇవన్నీ చెబుతున్నాడని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు కొంత నయ్యం, ఎందుకంటే మాటల్లో మర్యాద వచ్చిందనమాట. ఇంతకుముందు చంద్రబాబు గాడే అనేవాడు, అట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నాడు. ఆ రకంగా వచ్చి ఇవాళ వ్యక్తిగత హననం చేస్తున్నారు, మరి వాళ్ళని అవమానిస్తున్నారు, వీళ్ళని అవమానిస్తున్నారు. అది వేదిక అని చెప్పి నువ్వు అడిగావు. నువ్వు అడిగిన దానికి నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మరి అదైతే వేదిక కాదయ్యా, ప్రజల మధ్యలో అది వేదిక కాదు. ప్రజలకు దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళు వీళ్ళకు పుట్టారు, వీళ్ళు వాళ్ళకు పుట్టారు, మరి అదని ఇదని అని చెప్పి మీరు మాట్లాడి మరి అవహేళన చేసి ఒక్కొక్కళ్ళు బల్లలు జరిచి ఆహాకారాలు చేస్తారు, నవ్వారే, దాన్ని వ్యక్తిగత హననం అంటారు. మరి ఏ రకంగా అయితే వెన్నుపోటు అని చెబుతున్నావు, వెన్నుపోటు ఆవిడ మీ పక్కన ఉందన్నమాట. ఏ రకంగా అయితే వెన్నుపోటు పొడిపించడానికి ఆ ఫ్యామిలీలో దూరి ఏ రకంగా అయితే కుటుంబం నాశనం కావటానికి కారణమైందో లక్ష్మీపార్వతిని అడుగు, వెన్నుపోటు చరిత్ర ఏంటో ఎట్ట చెయ్యాలో చెప్పిద్ది అనమాట. మరి ఆవిడ ఇప్పుడు మాట్లాడతా, మరి మా కొడుకంట, మరి జగన్మోహన్ రెడ్డి కొడుకంట, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి పోయి నువ్వు ఇవాళ తొత్తుగా మారి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్లో నువ్వు మాట్లాడుతున్నావంటే ఆవిడని విమర్శించండి, అది బాగుంటుంది. అట్లా కాకుండా వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే మనం రాష్ట్రాభివృద్ధి చూడాలి కానీ ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేసి మరి ప్రజల్లో మనం కూడా చీప్గా అయిపోకూడదని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి మేము ముందుకు పోయే పనిలో పరిశ్రమలు ఏం తెద్దామా, ఎక్కడే పెట్టుబడులు తెద్దామా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. అవి మీకు జీర్ణం కావట్లేదనమాట. ఇవాళ ఏ రకంగా అయితే శవరాజకీయాలు చేయడానికి దస్తగిరి హత్యను తీసుకొచ్చారో, మరి వివేకానంద రెడ్డి హత్యలో మీరు ఏం చేశారో చెప్పాలి. గత 5 సంవత్సరాలు మీరు ఉండారు, మరి ఏం చేశారు, మరి పలాంది ఇదిగో సాక్ష్యం, రుజువు ఇదిగో సాక్ష్యం ఇదిగో అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మీరు కాపాడింది ఏంటంటే, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఒక కాలేజీలో ఒక హాస్పిటల్లో పెట్టి ఏ రకంగా హైడ్రామా ఆడారో అట్లాంటి రాజకీయాలు అనమాట. ఇవాళ ఏంటనేది మనవన్నీ బయటకు వస్తున్నాయి, ఇక మనం తప్పించుకోలేము. ఇవాళ చీప్ లిక్కర్ దానిలో లిక్కర్ స్కామ్లో మరి ఒక్కొక్కళ్ళ ఇంటికి ఈడీలు సోదాలకు పోతుంటే వాళ్ళ అవన్నీ మసిబూసి మారేడుకాయలు చేయడానికి అవి వస్తాయేమో ప్రెస్ మీట్లు అని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు స్వీకరిస్తారని మాత్రం మీరు అనుకోవద్దు. ప్రజలు తెలివిగా అవేర్నెస్గా ఉండారనమాట. మీ కీలేరికి వాత పెడతానికి కూడా సిద్ధంగా ఉండారు. అంటే ఈరోజు అమరావతికి సంబంధించి మొన్నే కేంద్రం కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్పి గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రపంచ పటంలో అమరావతిని ఏకీకరిస్తూ ప్రపంచ పటంలో కూడా దీన్ని పెట్టడం జరిగింది. అసలు ఎలా అనిపిస్తుంది అమరావతి మహిళగా? అమరావతికి పరిపూర్ణమైన అమరావతి అనే పేరుకి సార్థకత లేదని ఇప్పుడు వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంతకు ముందు రోజుల్లో ఈ అమరావతిని అడ్డుకొని 3 రాజధానులు అని చెప్పి అమరావతిని వ్యతిరేకిస్తా ఏ రకంగా అయితే ఇక్కడ రాజకీయాలు చేశారో, మరి కేంద్రం రాష్ట్రం 2 రాజకీయాలు చేసినాయి. అప్పుడు మరి కేంద్రం కూడా మాకు సంబంధం లేదు, రాష్ట్రాల రాజధానులు పెట్టుకునే అంశం రాష్ట్రాలది అని చెప్పి కేంద్రం మాట్లాడటం, మరి దాన్ని అలుసుగా తీసుకొని ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేయటం, ఇవన్నీ చూసాం. ఇవన్నిటి ఫలితంగానే మన గెజిట్ రావడం
గెజిట్ రావడానికి కూడా 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి అవసరం లేని గెజిట్ మన రాష్ట్రానికి ఎందుకు అవసరమైంది అని చెప్పి అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ మీటింగ్ పార్లమెంట్లో ఉండి కూడా ఒక్కళ్ళు కూడా వ్యతిరేకం చేయాల 29 రాష్ట్రాలకు లేనిది వీళ్ళకి ఇవ్వటం ఏంటి అని అన్న మాట అనలా. ఎందుకంటే ఇక్కడ జరిగిన అరాచకాలు కానీ అక్రమాలు కానీ ఏ రకంగా చేశారో చూశారు. అందుకని చెప్పేసి దాన్ని వాళ్ళ గెజిట్ ఇవ్వటం కానీ లేకపోతే ప్రపంచ పటంలో ఇవాళ పర్మనెంట్ రాజధాని ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ రాజధాని అమరావతి అని చెప్పడానికి కానీ ఏ రకంగా అయితే ప్రపంచ పటంలో పెడితే మేము చాలా సంతోషపడే రోజు అనమాట. అందుకని చెప్పి నేను వస్తే మారుస్తాను, మీరు చేసినంత విధిగా నేను చెయ్యలేనా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు అసెంబ్లీలో పార్లమెంట్లో ఇవన్నీ చేయటం కాదు, కానీ ముందు నువ్వు నీ కేసులు మొత్తం చూసుకొని కడిగిన ముత్యం వల్లే బయటకు వచ్చి అప్పుడు ప్రజల ముందుకు వచ్చి నేను ఇదిగో నా మీద ఎలిగేషన్లు చేశారు, నా మీద ఎటువంటి కేసు లేదని చెప్పేసి చెప్తే బాగుంటుంది. జనం అప్పుడు నమ్మి 170 ఇప్పుడు మారతాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడు 175కి 175 వైనాట్ 175 అన్నావు కదా, ఈసారి వైనాట్ 175 వచ్చింది అనమాట. అందుకని దానికోసం కృషి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే అమరావతిలో ఈరోజు ఏం పనులు జరగట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున డిబేట్స్లో వైసీపీ నాయకులు కానీ వైసీపీ నాయకురాలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రజల మీద పెడతా ఉన్నారు. అమరావతిని తన సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా మార్చుకుంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం పనులు జరగట్లేదు అంటే కళ్ళుండ కబోదు లాంటి వాళ్ళు మరి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏషియన్ బ్యాంక్ వాళ్ళు మనకి అప్పు ఇచ్చేటప్పుడు పిచ్చి తరహాగా అయితే ఇవ్వరయ్యా. ఏ రోజుకి ఆ రోజు అప్డేటెడ్గా మరి పైనుంచి హెలికాప్టర్లో పర్యటన చేసి చూడటము లేకపోతే కింద నుంచి ల్యాండ్లోకి వెళ్ళి చూడటము, ఎప్పటికప్పుడు వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంక్ కన్సర్న్లోనే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. వాళ్ళు ఇంత పని జరిగింది, ఈ పనికి తగ్గట్టుగా అమౌంట్ ఇస్తున్నామని చెప్పి ఎప్పటికప్పుడు ఇవ్వటం జరిగింది. అదంతా కాకుండా జరగట్లేదని మీరు అంటాం కాదు. అక్కడెక్కడో కూర్చొని మాట్లాడే బదులు ఒక్కసారి ల్యాండ్ మీద కనుక వస్తే మేము మీ వెంట తిరిగి ఏం జరుగుతున్నాయి ఏంటనేది మేము చూపించుతాం. ఇప్పుడు పొలాలు ఇచ్చి ఇన్ని బాధలు పడ్డాళ్ళం మేము మా ప్రాంతంలో అభివృద్ధి జరగకపోతే మేము కామ్గా ఎందుకు కూర్చుంటాం? మేము అడుగుతాం కదా, ఇప్పుడేంటి ఇంతకుముందు పరిస్థితులు ముందు తర్వాత రోజుల్లో వస్తే మేము ఫేస్ చేయలేమని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం కోసం కృషి చేసినాడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే రోజుల్లో మేము అందుకని చెప్పేసి మీ పార్టీల కోసం మా ఆస్తుల్ని పోగొట్టుకునే వాళ్ళం కాదయ్యా. మేము ఇక్కడ ఏం జరుగుతుందో ఎట జరుగుతుందో అని మేమంతా చూస్తూనే ఉంటాము. నువ్వు కూడా నీ ఇది మార్చుకొని అమరావతికి జై కొట్టి ఇది చేస్తే ఏదన్నా ప్రతిపక్ష హోదా అనేది రావటం అనేది జరుగుద్ది.